మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 40వ వచనము. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతుకుతున్న జీవితం అరణ్యం లాంటిది. కొన్నిసార్లు మనకు ఏమీ దొరకకపోవచ్చు. అంత మాత్రాన మనము దేవుని మీద తిరగబడేవారిగా ఉండకూడదు. కొన్నిసార్లు కఠినంగా మనకు ఉండొచ్చు, బ్రతకలేని పరిస్థితి రావచ్చు. అంత మాత్రమున దేవుణ్ణి మనం దుఃఖపెట్టకూడదు. ఎలాగైతే దేవుడు ఎడారిలో నీటి ఊటను పుట్టించి దాహాన్ని తీర్చాడో, అలాగా ఖచ్చితంగా ఒక సమయమున సహాయాన్ని నీ కోసం పంపిస్తాడు. కాబట్టి ఆ సహాయం కోసం వేచి ప్రార్థించి కనిపెట్టు. అంతేకాని ఈ ఇశ్రాయేలు ప్రజల్లాగా ప్రతిసారి తిరగబడటం, ప్రతిసారి దుఃఖపెట్టడం, దేవుణ్ణి బాధ పెట్టడం, అది చాలా 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 తప్పు, చాలా 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 పొరపాటు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా, దేవుని మీద తిరగబడేవారిగా ఉండకోకుండా జాగ్రత్త పడుతూ దేవుని సహాయం కొరకు ప్రార్థించే బిడ్డలుగా మీరు ఉండాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు నాయనా. మా అరణ్య జీవితంలో ప్రభువా, నేను ఎన్నో మార్లు దుఃఖపెట్టి ఉంటున్నాం ప్రభువా. నీ మీద ఎన్నో మార్లు తిరగబడి ఉంటున్నాము నాయన. తండ్రి, దయచేసి నీ కృప చొప్పున మమ్మల్ని క్షమించి తండ్రి, నీ వాత్సల్యత మా మీద చూపించి నీ సహాయం కొరకు ప్రార్థించే బిడ్డలుగా, ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.